దేశంలో చాలా చోట్ల గ్యాస్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. హోటళ్ళు మూసేశారు. ఉన్న హోటళ్ళలో మెనూ మారిపోయింది. అండ్ కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యి పెట్టి వండుతున్న కొన్ని హోటళ్ళలో కట్టెల పొయ్యి పెట్టి వండుతూ సో, ఇప్పుడు యుద్ధం వల్ల రేట్లు పెరిగాయని చెప్పి ఆ బోర్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మామూలు వాళ్ళగానే గ్యాస్ కష్టాలు. గ్యాస్ బుకింగ్ చేసి 5, 6 రోజులకు రావడం లేదు. కొందరైతే బ్లాక్‌లో కొనుక్కునే పరిస్థితి. కొన్ని సంస్థలు మూతపడిపోతూ ఉన్నాయి. సరే, పైన ప్రభుత్వం అంతా బాగుంది అని చెప్పి వాళ్ళ ఏమంటారు, రాజకీయంగా ఇబ్బంది కలగకుండా అండ్ ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వం మీద ప్రయత్నం చేస్తూ ఉన్న క్షేత్రస్థాయిలో డెఫినెట్లీ ఇబ్బందులు అనేటివి ఉన్నాయి అని ఎవరికైనా కనిపిస్తున్నటువంటి వాస్తవమే. కొన్ని కంపెనీలు కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో దీని నుంచి ఓవర్కమ్ చేయడం కోసం మన భారత విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో దౌత్యం జరిపారు, మాట్లాడారు అని. భారతదేశంతో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఫ్రెండ్షిప్ వల్ల మాకు భారత్తో చారిత్రాత్మక స్నేహం ఉంది. భారత్ను ఇబ్బందుల పాలు చేయాలనే ఆలోచన మాకేమీ లేదు అని ఇరాన్ ప్రభుత్వం చెబుతూ భారత్కు చెందినటువంటి 2 నౌకలను ఇప్పుడు అలో చేశారు అని, పుష్పక్, పరిమళ్ అనే 2 నౌకలను హర్మోజ్ జలసంధి కూడా వెళ్ళడానికి అనుమతించారు అని, అందులో చమురు సహజ వాయువులు ఉన్నాయి అని. డెఫినెట్లీ ఇది భారత్కు చాలా పెద్ద ఊరటనిచ్చే అంశము అని చెప్పి మన మీడియా పెద్ద ఎత్తున రిపోర్ట్ చేస్తూ ఉంది. ఆ హర్మోజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది ఇరాన్. కేవలం భారతీయ జెండాలున్న నౌకలను మాత్రమే అలో చేస్తాము అని భారత్కు మాటిచ్చినట్లయితే మన మీడియా పెద్ద ఎత్తున అసలు బ్రేకింగ్ న్యూస్లు వేస్తూ ఉన్నారు. అండ్ రాయిటర్స్ మాత్రం ఇంకా ఇక్కడ భారత మీడియా ప్రచారం చేస్తూ ఉన్న ఇరాన్ నుంచి అధికారికంగా సమాచారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇరాన్ నుంచి మాకు అధికారిక సమాచారం అందలేదు అని చెప్పి అయితే రైటర్స్ రాసుకుంటూ వచ్చింది. బట్ మన దేశంలో అన్ని ప్రెస్టీజియస్ మీడియా సంస్థలన్నీ కూడా, అంటే పేరెన్నికైన మీడియా సంస్థలన్నీ కూడా భారత్ నౌకలను, భారత్ జెండాలను నౌకలను మేము అనుమతిస్తాము అని ఇరాన్ ప్రకటించినట్లుగా అయితే వార్తలు ప్రసారం అవుతున్నాయి. అదే నిజమైతే భారత్కు చాలా చాలా పెద్ద ఊరట. యాక్చువల్గా ఇంతకుముందు చరిత్రలో కూడా భారత్ యుద్ధాల్లో పాల్గొన్నప్పుడైనా, భారత్ కష్టాలు వచ్చినప్పుడు అయినా ఇరాన్ తన పరిధి మేరకు ఖచ్చితంగా భారత్ వైపే నిలబడుతూ వచ్చింది. వేల సంవత్సరాల స్నేహం ఉంది ఇరాన్కి, భారత్కి. భారత్ విషయంలో ఇరాన్ ఎప్పుడూ కూడా శత్రుత్వం పెంచుకోవాలనే ఆలోచన అయితే చేయలేదు. సో బహుశా ఇప్పుడు కూడా భారత్ ప్రజల కోసం ఆ నిర్ణయం ఇరాన్ కనుక తీసుకొని ఉంటే నిజంగానే మనం ఎగిరి గంతేయాలి, చాలా సంతోషించాల్సిన వార్త.